ప్రత్యంగిరాదేవి శక్తి ఉపాసనకి చెందిన దేవత. ఆమెను అధర్వణ భద్రకాళి, నరసింహి, నికుంబల అనే పేర్లతో కూడా పిలుస్తారు. ప్రత్యంగిరాదేవిని స్త్రీ శక్తిగా వర్ణిస్తారు. త్రిపుర రహస్యం ప్రకారం ఆమె త్రిపుర సుందరి కోపం యొక్క మరో రూపం. వేదాల్లో ప్రత్యంగిరాదేవి అధర్వణ భద్రకాళి రూపంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రత్యంగిరాదేవిని సిద్ధలక్ష్మి అని కూడా పిలుస్తారు. ఆమెను మంగళవారం, శుక్రవారం, ఆదివారం, అష్టమి, అమావాస్యల్లో పూజిస్తారు. రామాయణంలో నికుంబల దేవతగా ఆమెను సూచించారు. ప్రత్యంగిరాదేవి మగసింహం తల మరియు స్త్రీ శరీరంతో ఉంటారు. ఈ ప్రత్యేకమైన కలయిక శివ మరియు శక్తి కలయికను సూచిస్తుంది. ఈ తల్లి యొక్క అంశం చరిత్రలో చాలా వరకు కొంత రహస్యంగా ఉంచబడింది. కానీ మార్కండేయ మరియు శివపురాణం ప్రకారం హిరణ్యకశిపుని వధించిన తరువాత నరసింహ భగవానుడు అనియంత్రిత క్రూరత్వం పొందాడు. అతన్ని శాంతింపజేయడానికి శివుడు శరభేశ్వరుడు అనే పక్షి జంతువుగా వచ్చాడు. ఇది చూసిన నరసింహ భగవానుడు శరభేశ్వరుడితో పోరాడటానికి గండబేరుండ అనే 2 తలల పక్షిని సృష్టించాడు. ఇది చూసిన శివుడు మరింత ఉగ్రరూపం దాల్చి తన 3వ కన్ను నుండి ప్రత్యంగిరాదేవిని సృష్టించాడు. ఆమె ముదురు రంగుతో, సింహం ముఖంతో, ఎర్రబడిన కళ్ళు, చెదిరిపోయిన జుట్టు మరియు పొడుచుకు వచ్చిన నాలుకతో ఉంటుంది. ఆమె మానవ పుర్రెల దండను ధరించి సింహంపై స్వారీ చేస్తుంది. తన 4 చేతుల్లో త్రిశూలాన్ని, పామును, చేతి డోలును మరియు పుర్రెను కలిగి ఉంటుంది. పైకి భయంకరమైన రూపం కలిగి ఉన్నా వెనుక మాత్రం కన్నతల్లి వంటి ప్రేమ దాగుంది. ఆ మాతృహృదయం మంచివారికి సహాయం చేయడాని కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా ప్రార్థించడం ద్వారా ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి ఆమె మనకు సహాయం చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడటానికి ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చు. ఔషధాల యొక్క అన్ని ఇతర ప్రయత్నాలు అయిపోయినట్లయితే నివారణలో సహాయం చేయడానికి ఆమె యొక్క పూజ లేదా స్తోత్ర స్మరణ ద్వారా వేసుకున్న మందులు మెరుగ్గా స్పందించడానికి, రోగాలను త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది. ఆమెను సిద్ధలక్ష్మి అని కూడా పిలుస్తారు అని చెప్పుకున్నాం. కనుక అన్ని ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది ఈ తల్లి. ప్రత్యంగిరాదేవి మనలో ఉన్న ప్రతికూల ఆలోచనలు కూడా తొలగిస్తుంది. శ్రీ విద్యా ఆరాధనలో శ్రీలలిత మహా త్రిపుర సుందరిని పూజించడంలో ఆటంకాలు తొలగిపోవడానికి ఆమెను పూజిస్తారు. ప్రత్యంగిరాదేవి యొక్క శక్తి ఎలాంటిదో క్లుప్తంగా చెప్పుకోవాలంటే, ప్రత్యంగిరాదేవిని రామాయణంలో నికుంబల దేవతగా కూడా సూచిస్తారని చెప్పుకున్నాం. శ్రీరామునిపై విజయం సాధించడానికి ఇంద్రజిత్ పూజించిన దేవత నికుంబలాదేవి. కానీ హనుమంతుడు దాన్ని నాశనం చేశాడు. ఎందుకంటే ఇంద్రజిత్ హోమం పూర్తి చేస్తే యుద్ధంలో తప్పకుండా గెలుస్తాడని అతనికి తెలుసు. ప్రత్యంగిరాదేవి యొక్క హోమం అంతటి శక్తివంతమైనది.